శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 13వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా అంటే కాదు అని, నా కర్తృత్వం చేసేది నేనే అన్న అహంకారం అనమాట. నా కాదు, కర్మాణి కర్మలు, లోకస్య జనుల యొక్క, సృజతి సృష్టించును, ప్రభువు అంటే భగవంతుడు అనమాట. నా కాదు, కర్మ ఫల సంయోగం కర్మ ఫలముల యొక్క కలయిక, స్వభావస్తు వ్యక్తి యొక్క స్వభావము, ప్రవర్తతే ప్రవర్తిల్లును. కర్తృత్వ భావన కానీ కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నింటినీ ప్రవర్తిల్లజేయును అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 15వ శ్లోకం రేపు చెప్పుకుందాం.